रामचन्द्राय जनकराजचामनोहराय मामकाभीष्टदाय मैदमङ्गलम् कोसलेसाय मन्दहासदासपोषणाय वासवादिविनुत सत्वरदमङ्गलम्। ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ సీతారామాభ్యాం నమః. వాల్మీకి మహర్షి విరచితమైన శ్రీమద్ రామాయణము నందలి బాలకాండము 4వ సర్గము యథాతథ అనువాదము. బ్రహ్మదేవుని అనుగ్రహము వలన దివ్యజ్ఞానమును పొందినటువంటి వాడు, మహాకావ్య నిర్మాణ చతురుడు అయిన వాల్మీకి మహర్షి కోసలాధీశుడైనటువంటి శ్రీరాముని చరితమును మనోజ్ఞములైనటువంటి శబ్ద అర్థ అలంకారాది శోభలతో లోక కళ్యాణమునకై అద్భుతముగా రచించారు. వాల్మీకి మహర్షి రామాయణమును 6 కాండములుగా 500 సర్గలతో 24,000 శ్లోకములతో రచించారు. పిమ్మట ఉత్తరకాండమును రూపుదిద్దారు. మిక్కిలి ప్రజ్ఞాశాలి, కడు సమర్థుడు అయినటువంటి వాల్మీకి శ్రీరామ పట్టాభిషేక అనంతరమైనటువంటి గాథను, అశ్వమేధ యాగమును, పిమ్మట జరగనున్న వృత్తాంతాన్ని ఉత్తరకాండముతో సహా రచించారు. ఇక ఈ రామాయణమును కంఠస్థము చేసి గానము చెయ్యగలిగిన వారెవరు అని ఆలోచనలో పడ్డాడు వాల్మీకి. ఇలా చింతిస్తూ ఉండగా ఆ మహర్షికి, అంటే కావ్య శ్లోకములను కంఠస్థమునర్చి గానము చేయగలిగినటువంటి శిష్య ప్రాప్తికై భగవంతుని ధ్యానిస్తూ ఉండగా ముని వేషములలో ఉన్న కుశలవులు అక్కడికి వచ్చి ఆయన పాదములను ఆశ్రయించారు. గురు శుశ్రూష చేయుటలో నిరతులు, అధ్యయనమును పూర్తి అయ్యేటువంటి వరకు కూడా స్థిరమైనటువంటి నిష్ఠ కలిగినటువంటి రాజకుమారులు, మంచి విద్యార్థులుగా ప్రసిద్ధికెక్కినటువంటి వారు, సమాన స్థాయిలో గానము చేయగలిగినటువంటి సోదరులు, మంచి కంఠము కలిగిన వారు, చక్కని గాత్రము కలిగిన వారు, తమ ఆశ్రమవాసులు అయిన ఆ లవకుశులను మహర్షి చూచాడు. వీరు రామాయణమును గానము చేయడానికి సమర్థులు అని తలుచుకున్నాడు. వేద ప్రతిపాదితమైనటువంటి రామాయణమును గానము చేయడానికి, వేదార్థములను వ్యక్తపరచడానికి సర్వసమర్థుడైనటువంటి వాల్మీకి విషయములను గ్రహించుటలో, వాటిని ధారణ చేయుటలో గట్టి శక్తి కలిగినటువంటి వారు, వేదాంగములను అధ్యయనము చేసిన వారు అయిన లవకుశులను స్వీకరించను. ఈ రామాయణ మహాకావ్యమున ముఖ్యముగా శ్రీరామ వృత్తాంతం, సీతాచరితం, రావణ వధ వర్ణింపబడినందుకు దీనిని రామాయణము అని, సీతాచరిత్రము అని, పౌలస్త్య వధ అని ఈ 3 పేర్లతో పేర్కొనవచ్చును అని అపార జ్ఞాన సంపన్నుడైనటువంటి వాల్మీకి ఆ మహానుభావుడు మహర్షి లవకుశులకు ఉపదేశించాడు. ఈ రామాయణము చక్కగా పఠించుటకు, మధురముగా గానం చేయడానికి అనువైనది తిస్ర, చతురస్ర, మిశ్ర ప్రమాణములతో లేదా ధృత, మధ్య, విలంబిత ప్రమాణములతో అలరారేటువంటిది. స, రి, గ, మ, ప, ద, ని అనేటువంటి సప్తస్వరములతో కూర్చబడినటువంటిది. వీణాది తంత్రి వాద్యములపైన, మృదంగాది లయ వాద్యములతో పలికించుటకు అనువైనటువంటిది. శృంగార, వీర, కరుణ, హాస్య, రౌద్ర, భయానకాది నవరసములతో పరిపుష్టమైనటువంటిది. ఇట్టి రామాయణ కావ్యమును ఆ లవకుశులు గానం చేశారు. వీరిద్దరూ కూడా కవలలు. ఆ కవలలైనటువంటి ఆ లవకుశులు సంగీత శాస్త్రమున ఆరితేరినటువంటి వారు. వీణాది వాదనమున నేర్పరులు. మంద్ర, మధ్య, తారస్థాయిలలో గానము చేయడానికి నిపుణులు. కమ్మని కంఠము కలిగినవాడు. మనుష్య వేషములలోనున్న గంధర్వుల వలె ప్రకాశించేవారు. అభినయిస్తూ పాడుటలో కుశలురు.
మృదు మధురముగా భాషించుటలో చతురులు, రాముని రూపమును అచ్చు గుద్దినట్లుగా ఉన్నవారు. ఇట్టి లవకుశులు రామాయణమును గానమును చేశారు. ఏ మాత్రం లోపము లేకుండా గురూపదేశం ప్రకారం గానం చేయగలిగినటువంటి వారు, ముని బాలుర వేషములలో ఉన్నవారు. అయినప్పటికీ ఆ రాజకుమారులు సకల ధర్మములు తెలిసినట్టి ఉత్తమమైనటువంటి ఈ రామాయణ కావ్యమును పూర్తిగా కంఠస్థం చేశారు. అయితే ఆ బాలురు మునివేషంలో ఉంటారు. వారు అర్థవంతంగా చక్కగా పఠింపగలిగినటువంటి వారు. ఏ విషయములో కూడా మరుపు లేక సావధాన చిత్తులై ఉండేటువంటి వారు. మిక్కిలి ప్రజ్ఞాశాలురు, ఉత్తమ గుణములకు కురుదైనటువంటి వారు, సమస్త శబ్ద లక్షణములను ఎరిగినటువంటి వారు, మహర్షులు, బ్రాహ్మణోత్తములు, సాధు పురుషులు చేరి ఉన్నటువంటి సభలో ఆ సోదరులు రామాయణ కావ్యగానం చేశారు. ఒకానొకప్పుడు వాల్మీకి మహర్షి ఆశ్రమమున స్థితప్రజ్ఞులైనటువంటి ఋషులు అందరూ కూడా విచ్చేశారు. వారు అందరూ కూడా సుఖాసీనులై ఉన్నారు. అప్పుడు మిక్కిలి బుద్ధిశాలురు, రూప సౌభాగ్యములు కలిగినటువంటి వారు, సర్వశుభ లక్షణ సంపన్నులు అయిన ఆ కుశలవులు వారి సమక్షమున ఆ కావ్యమును గానం చేశారు. ఆ సభలోని మునులు అందరూ ఆ కావ్య గానమును విని పరమ ఆశ్చర్యభరితులైనారు. వారు ఆనంద అశ్రువులతో బాగు బాగు అంటూ ఆ లవకుశులపై ప్రశంసల జల్లు కురిపించారు. ఏమాత్రం మాత్సర్యము లేనివారు, గాన ఆనందమున పొంగిపోయినవారు అయినటువంటి ఆ మునులందరూ కూడా గాన మధురిమలచే ప్రశంసార్హులైనటువంటి లవకుశులను ఆహా, ఏమి ఈ గానమాధుర్యం, అత్యద్భుతం అని మెచ్చుకుంటూ శ్లోకముల రచనా వైశిష్ట్యమును ఇంకా ప్రశంసనీయం, ఇది మున్నెన్నడో జరిగిన వృత్తాంతమే అయినప్పటికీ నేడు కన్నులకు కట్టినట్టున్నది అని కొనియాడారు. ఆ లవకుశులు ఇద్దరూ శ్లోకములోని భావములను, రసములను చక్కగా వ్యక్తమయ్యేటువంటి విధంగా లయబద్ధంగా సప్తస్వర సంపదతో రాగయుక్తంగా మధురంగా గానం చేశారు. తపోధనులు, మహాత్ములు అయిన ఆ మునుల ఆనంద పారవస్యములను గాంచి ఆ లవకుశులు భావ రాగ తాళయుక్తంగా ఇంకా ఇంకా మధురంగా గానం చేశారు. వారి గానమునకు ఆనందించిన అతడి మునులలో ఒకరు వారికి కలశమును బహూకరించారు. వాసికెక్కిన మరి ఒక మహర్షి ప్రసన్నుడై వల్కములను, ఇంకొకరు జింక చర్మమును, వేరొకడు మౌంజిని అంటే దర్భ మలతాడున్నమాట, మరి ఒకరు కమండలాన్ని, యజ్ఞోపవీతమును వేరొకరు బహుమతిగా ఇచ్చారు. ఒకరు మేడి పీఠమును, దానిపై అందమైనటువంటి మెత్తని ఆసనమును, మరి ఒకరు జపమాలను, వేరొకరు కౌపీనమును బహూకరించారు. ఇట్లీ ప్రసన్నమైనటువంటి మనస్సుతో ఒకడు గొడ్డలిని, వేరొకడు కాషాయ వస్త్రములను, ఉత్తరీయమునను, మరొకడు జటాబంధమును, ఇంకొకరు కాష్టరజ్జువును, యజ్ఞపాత్రను, వేరొకరు సమధులను కానుకగా సమర్పించారు. పిమ్మట సభలోని మహర్షులు అందరూ స్వస్తివాచకములతో వారిని ఆశీర్వదించారు. అనేకమైనటువంటి వరములు వారికి ఇచ్చారు. వాల్మీకి మహర్షి రచించిన ఈ మహాకావ్యము మిక్కిలి అద్భుతావహమై ఉన్నది. మొదటి నుండి చివరి వరకు ఏమాత్రం కుంటుపడక పూర్తిగా రచింపబడిన ఈ కావ్యం కపీశ్వరులు, ఆ మహనీయులు, కపివరులు, కవీశ్వరులు, మహానుభావులు అందరికీ, ఆ మహాకవులందరికీ మిక్కిలి ఆదర్శప్రాయమైంది. ఓ గాన కోవిదులారా, మీ కావ్యగానం అద్భుతంగా ఉన్నది. ఇది ఆయుర్వృద్ధికరమైనది, పుష్టిని కూర్చున్నది, అందరికీ కర్ణపేయమైనది. ఈ కావ్యమును మీరు మధురముగా ఆలపించారు అని అతడి వారు అందరూ ఆ కవలలను ప్రశంసించారు. ఒకానొకప్పుడు వీధులయందు, రాజమార్గములయందు గానము చేయుచున్న ఆ లవకుశులను భరతాగ్రజుడైన శ్రీరాముడు తిలకించాడు. అంతట రామాయణమును మధురముగా గానం చేస్తూ అందరి ప్రశంసలకు పాత్రుడైన ఆ లవకుశ సోదరుడను హరివీర భయంకరుడైనటువంటి శ్రీరాముడు తన భవనమునకు రప్పించుకున్నాడు. వారిని ప్రశంసించాడు. అశ్వమేధ యాగ దీక్షలో ఉన్నటువంటి శ్రీరాముడు ముద్దులొలికేటువంటి ఆ ఇద్దరు చిన్నారులను చూచి
లక్ష్మణ భరత శత్రుఘ్నులతో దివ్యమైన వర్చస్సు కలిగిన ఈ చిరంజీవులు గానము చేసడి విచిత్రార్థ పద విలసితమైన ఈ వృత్తాంతమును వినుడు అని పలికి ఆ మధుర గాయకులను పారుడకై ప్రోత్సహించాడు. ఆ బాలకులిద్దరూ ప్రసిద్ధికెక్కిన ఆ రామాయణ గాథను మధురముగా రాగరసయుక్తముగా వీణా తంత్రులను మీటుచూ లయబద్ధంగా శ్రావ్యమైన కంఠములతో గానం చేశారు. ఆ మహాజన సభలో వీణుల విందు గావించుచు వారు హాయిగా గానము చేసిన ఆ పాట సదస్యుల శరీరములను పులకింపచేసింది, మనస్సులను ఆహ్లాదపరచింది, హృదయములను ద్రవింపచేసింది. అది సభకే ఒక వెలుగు దివ్యయై విలసిల్లింది. ఈ బాలురు ఇద్దరూ మునివేషములో ఉన్నప్పటికీ రాజలక్షణములు కలిగినట్లున్నారు. వీరి గాయకులు మహాతపస్సంపన్నులైనటువంటి వీరు. వీరి కావ్య గానం నాకు ఆనందాన్ని కూర్చుచున్నది. కనుక నాకును శ్రేయస్కరమైన ఈ మహాచరితమును వినుడు. అంతటా వారు శ్రీరాముని ప్రోత్సాహంతో సర్వజన ఆమోదకమైనటువంటి మార్గ పద్ధతిలో గానం చేశారు. శ్రీరాముడు సభలోని వారితో పాటు ఆ గాన ఆనందమును తానును అనుభవింపదలిచినటువంటి వాడై ఆ గానమును వినటంలో నిమగ్నమైనాడు శ్రీరామచంద్ర ప్రభు. దానిని ఎంతగా విన్నను దానిని తరివి తీరకున్నది. పుణ్యమైన వాల్మీకి మహర్షి రచితమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండము 4వ సర్గము యథాతథ అనువాదము సమాప్తం.